మొన్న ఒక కామెంట్ చూసా, పుల్లలతోటి ఎలా తినాలి అని. చాప్ స్టిక్స్ పుల్లలతోటి తినటం ఎందుకు? ఫస్ట్ అయితే నేర్చుకుందాం, తింటామా లేదా తర్వాత. చేతి ఇలా ఉంది కదా, ఒక పుల్ల ఇదిగో ఈ పైనది ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి ఇదిగో ఈ ఫింగర్, మిడిల్ ఫింగర్ మీద ఈ చివరికి ఇక్కడ ఆగాలన్నమాట. ఓకే, ఇట్లా లాక్ అయిపోతుంది. ఇదిగో బొటనేలు చూపుడు వేలు ఇట్లా మూమెంట్ ఉండాలి. ఎట్లా లాక్ అయిపోయిందో చూడు, లాక్ అయిపోయింది కదా. ఇప్పుడు రెండో పుల్ల తీసుకొని ఇదిగో ఈ బొటన వేలుకి చూపుడు వేలుకి మధ్యలో లాక్ చేయాలి దాన్ని. అంతే, అయిపోయింది. ఇప్పుడు ఈక్వల్గా ఉండాలి రెండు. అయిపోయింది. ఇప్పుడు ఎలా పిక్ చేయాలో చూద్దాం. మూమెంటు పైనది మాత్రమే ఉంటుంది. చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఎంతైనా కొంచెం ప్రాక్టీస్ లేకుండా అయితే రాదు. చిన్న వాటిలతోటి ప్రాక్టీస్ చేస్తే పెద్దయ్యి చాలా ఈజీగా ఊదిపడేయచ్చు.